హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్పాషన్. మనం ఈరోజు మెంతాకును ఎలా పెంచుకోవాలో చూసేద్దామండి. వీడియోలో పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది ఎర్లీ మార్నింగ్ అండి. చూడండి ఎలా ఉందో ఫాగ్ అంతా. మన టెర్రస్ గార్డెన్లో ఇలా మెంతి కూరను పెంచుకుంటున్నాం కదా. 8 డేస్లోనే ఎలా పెంచుకోవాలని ఆ వీడియో అప్లోడ్ చేశాను కదండి. ఆల్మోస్ట్ ఆ వీడియోలోనే ఇది కూడా చేశానన్నమాట. ఇలా వచ్చిన మెంతాకునంతా మనము నీట్గా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము పచ్చడి పప్పులో యూజ్ చేస్తాం కదా. సో అందుకోసం నేనైతే ఈరోజు మొత్తం 10 డేస్ మేబీ 10వ రోజు నేను మెంతాకునంతా కటింగ్ చేస్తున్నా. ఇలా మొత్తంగా మనం నీట్గా కటింగ్ చేసేసుకొని పచ్చడి చేసుకుందామండి. నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది. అలాగే మనము ఏ మందులు ఫెర్టిలైజర్స్ ఏమీ వేయలేదు కాబట్టి ఆర్గానిక్ది మంచి టేస్ట్ ఉంటుంది. సో ఎలా చేసుకోవాలో నేను రెసిపీ దీంట్లో క్లియర్గా చెప్తాను, చూసి చేసేయండి. మనము ఇంట్లోనే ఈజీగా మెంతాకును గ్రో చేసుకోవచ్చు కదండి. ఆల్మోస్ట్ ఉంది, చూడండి మీరు కూడా. సో నేనైతే ఇలా అంతా కట్ చేసి పెట్టుకున్నాను. 2 బాక్సుల నిండా వచ్చిందనమాట. 2 టబ్బులలో పెంచాను కదా. సో ఇదంతా ఇలా కట్ చేసి నీట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఇది వాటర్తో చాలా నీట్గా కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇంట్లో పండించుకున్నటువంటివి కాబట్టి పైన మెంతాకు చీలిన తర్వాత పైన బొప్పి ఉంటుంది కదా, అదంతా పోవాలన్నమాట పెలుగు. ఇలా 2-3 టైమ్స్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఆకు. ఈ ఆకును కొద్దిసేపు అలా పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. కడాయిలో 1 or 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ మేబీ సరిపోతుంది. ఇలా ఆయిల్ వేడెక్కాలన్నమాట. బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము జీలకర్ర, మెంతులు, ఆవాలు వీటిని వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్లేవర్ అనేది రావాలి. మనం చేసుకునే నిల్వ పచ్చడి కాబట్టి మెంతులు, ఆవాలు, జీలకర్ర కంపల్సరీ ఉండాలన్నమాట. దాని నుంచే మనకు మంచి రుచి వస్తుంది. సో ఇది మంచి రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇలా ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని కూడా, ఎందుకంటే మనకు కొద్దిగానే ఉంది కదండి. సో దానికి సరిపడినంత ఎండుమిర్చి ఒక 7 నుంచి 8 తీసుకున్నా. ఇవి కూడా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎందుకంటే చల్లారాలన్నమాట. అవి మిక్సీ పట్టుకుంటాం కదా. సో అందుకోసం ఇప్పుడు అది చల్లారబెట్టుకుందాము. వీటన్నింటినీ చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలన్నమాట పొడిని. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనము ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. 1 స్పూను మేబీ 1 స్పూన్ యాడ్ చేసుకొని అందులో మనం కడిగి పెట్టుకున్నటువంటి మెంతాకు ఉంది కదా, మెంతాకు వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. 1 నిమ్మకాయ అంతా మన చింతపండు ఉంటుంది కదా, అది కూడా గింజలు లేకుండా వేసేసుకోవాలి. ఎందుకంటే చింతపండు వేయడం వల్ల నిల్వ ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట పచ్చడి. ఇది దగ్గర అయ్యే వరకు చేసుకోవాలి. మెంతాకును ఇలా ఫ్రై అయిపోతుంది, పచ్చి వాసన పోతుంది, బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ముందు పట్టి పెట్టుకున్నదంతా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలాంతా జార్లోకి వేసేసుకొని మెత్తగా బాగా పేస్ట్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా. ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా వచ్చేసింది కదండి, చూడండి ఎంత ఫైన్గా వచ్చేసిందో. అలా అనమాట. అసలు మంచి అరోమా వస్తుంది. మెంతులు వేసాం కదా, ఎండుమిర్చి. సో ఇలా అనమాట. ఇప్పుడు ఇందులోకే మనము ఫ్రై చేసి పెట్టినటువంటి మెంతాకు, చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే యాడ్ చేసుకొని మనమేం వాటర్ యాడ్ చేయకూడదు. గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు పచ్చడి అనేది తయారైపోయినట్టే. ఇలా వేసుకొని ఇప్పుడు దీని అంతటికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని సెకండ్ టైం గ్రైండ్ చేయాలి మెత్తగా పేస్ట్. ఇక్కడ దానికి తాలింపు పెట్టుకోవాలి కదండి. సో అందుకోసం మనం ఒక 3 స్పూన్స్ పడుతుందిలే, ఎందుకంటే 3 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. అందులో కొద్దిగా వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చే వరకు అది పోపు.
ఇక్కడ మనం చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిలోకి పోపు పెట్టేసుకోవాలి. మనకు మెంతాకు పచ్చడి తయారైపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.